sovereign is nothing but it is an independent nation. It is an independent country. Sovereign mean independent character. ఇండియా అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది. వేరే ఎవరో చేసిన చట్టాలు ఇండియాలో అప్లికబుల్ అవ్వవు, మేము ఒప్పుకుంటేనే అప్లికబుల్ అవుతాయి. ఇండియా ఈజ్ అ సోవరెన్ కంట్రీ. ఇండియా ఈజ్ అ సోషలిస్ట్ కంట్రీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్విటబుల్ distribution of resources. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. భారతదేశంలో ఉండే అన్నీ కూడాను అందరికీ సమానంగా పంచే ప్రక్రియ. దీన్నే ఎకనామిక్ సోషలిజం అని కూడా అంటారు. కార్ల్ మార్క్స్ మన దాస్ క్యాపిటల్లో క్లాస్ కాన్ఫ్లిక్ట్ థియరీ ద్వారా మనకి ఎకనామిక్ సోషలిజం అనేది వచ్చింది. ఇండియాలో ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ ఉంటుంది. ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ పన్నులు వసూలు చేస్తారు. ప్రభుత్వం ఎక్కువ పన్నులు వసూలు చేసి పేదవాళ్ళకి వెల్ఫేర్ రూపంలో, స్కీమ్స్ రూపంలో, సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ సంపాదించిన వారి దగ్గర ఎక్కువ పన్ను వసూలు చేసి పేదవాడికి పంచే విధానాన్ని ఎకనామిక్ సోషలిజం అని అంటారు. మనకి జిఎస్టీలు కూడా చూడండి, తక్కువ స్లాబ్ 5% 12% స్లాబ్స్ ఉంటాయి, ఎసెన్షియల్ గూడ్స్ మీద ఉంటాయి. అదే 28% లగ్జరీ గుడ్ మీద ఉంటుంది. అంటే లగ్జరీ గూడ్స్ ఎవరు కొంటారు? పేదవాళ్ళు కొంటారా, గొప్ప వాళ్ళు కొంటారా? కోటీశ్వర్లే కొంటారు. కోటీశ్వర్ల దగ్గర 28% ట్యాక్స్ వసూలు చేసి పేదవాళ్ళకి పంచే ప్రక్రియనే ఎకనామిక్ సోషలిజం అని అంటారు. సెక్యులర్ ఈజ్ నథింగ్ బట్ నో స్టేట్ రిలీజియన్. అన్ని మతాలు ఒకటే. భారతదేశానికంటూ ఒక మతం లేదు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఈక్విటబుల్ రిలీజియన్ ఆర్ రిలీజియస్ ఈక్వాలిటీ. రిలీజియస్ ఈక్వాలిటీ అన్ని మతాలని ఒకేలా చూస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పాపులేషన్. ఏ మతం వాళ్ళు ఎన్ని మంది ఉన్నా కూడా అన్ని మతం వాళ్ళని ఒకే విధంగా చూసే ప్రక్రియని సెక్యులర్ ప్రిన్సిపల్స్ అని అంటాము. మనకి భారతదేశానికంటూ ఒక స్టేట్ రిలీజియన్ లేదు. ఇట్ ఈస్ ఎ సెక్యులర్ కంట్రీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ? రూల్ బై పీపుల్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. రూల్ బై పీపుల్, ప్రజల ద్వారా, ప్రజల చేత పాలించబడ్డ ప్రజాస్వామ్యము డెమోక్రసీ. డెమో అంటే ప్రజలు, క్రసీ అంటే రూల్. రూల్ బై పీపుల్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. ప్రజల ద్వారా. ఆర్టికల్ 326 రైట్ టు ఓట్ అనేది మనకు వస్తుంది. ఆర్టికల్ 326లో ఉండే రైట్ టు ఓట్ ద్వారా మనందరం కూడాను ఈ డెమోక్రసీలో భాగంగా ఉంటాము. రిపబ్లిక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిపబ్లిక్? రిపబ్లిక్కి రెండు మీనింగ్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈస్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఎలెక్టెడ్. అండ్ రెండో మీనింగ్ ఏంటి? అండ్ యాజ్ ఫిక్స్డ్ టెన్యూర్. హూ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది కంట్రీ సార్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. బ్రిటిష్ వాళ్ళకా, థైలాండ్ లాగా, అబుదాబి లేదా దుబాయ్ లాగా కింగ్ కాదు, క్వీన్ కాదు. ద హెడ్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్. అందుకే ఇండియా ఈజ్ కాల్డ్ రిపబ్లిక్ నేషన్. రిపబ్లిక్ అంటే హెడ్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ ఎలెక్టెడ్ అండ్ యాజ్ ది ఫిక్స్డ్ టెన్యూర్. సో దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ది కంట్రీ.